వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ యొక్క విషయంలో జరిగినటువంటి విషయం మీద ఒకసారి మనము దాంట్లో వాస్తవాలను అవాస్తవాలను ఒకసారి మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా జానీ మాస్టర్కి మరియు సహచర డ్యాన్సర్ అయినటువంటి ఒక మహిళతో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నటువంటి కేసు విషయంలో ఆమె D12 డ్యాన్సర్ D12 ప్రోగ్రాం జరిగేటప్పుడు జానీ మాస్టర్ అక్కడ జడ్జిగా వ్యవహరించడం జరిగింది. ఆ సమయంలో ఆమె D12 విషయంలో ఆమె పెర్ఫార్మెన్స్ చేసే విషయంలో కానీ ఆమె డ్యాన్సెస్ విషయంలో కానీ కొన్ని సందర్భాలలో జోక్యం చేసుకుంటూ ఆమెను కొంచెం ఎంకరేజ్ చేస్తూ అక్కడ D12లోనే వాళ్ళ యొక్క పరిచయానికి ఫస్ట్ స్టార్టింగ్ ఏర్పడింది. అక్కడి నుంచి ఆమెతో ప్రతి ఒక్క ఏదైనా సరే డ్యాన్స్ ఫంక్షన్స్లో కానీ వాళ్ళకి కొన్ని అట్లా ఆ విధంగా వాళ్ళకి పరిచయం అంటే ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడింది. ఈ ఫ్రెండ్షిప్ని అడ్వాన్స్గా తీసుకొని జానీ మాస్టరు వేరే కోణంలో ఆలోచించి కొంచెం అడ్వాన్స్ అవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ మధ్య రీసెంట్గా ఈ విషయం మీద సహచర డ్యాన్సరు జానీ మాస్టర్ మీద FIR నమోదు చేయడం జరిగింది. ఈ FIRలో అతనికి జానీ మాస్టర్కి D12లో 2017లో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత వచ్చేసి 2019లో ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నియమించుకున్నాడని, ఈ యొక్క విషయంలోనే ముంబైలో జరిగినటువంటి ఒక సినిమా విషయంలో ముంబైకి రావడం జరిగింది. ఆ ముంబైలోనే ఒక హోటల్లో తనపైన అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని బయటికి చెప్పినట్లయితే నీకు ఇంకా అవకాశాలే లేకుండా చేస్తాను అని బెదిరింపు చేయడం జరిగిందని ఆమె ఆరోపించారు. అదేవిధంగా తనని పెళ్లి కూడా చేసుకోవాలని ఫోర్స్ చేశాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు ఫోర్స్ చేసినట్లు తన యొక్క FIRలో ఆమె పొందుపరచడం జరిగింది. అప్పటి నుంచి ఆమె కూడా ఆ యొక్క విషయం గురించి కూడా చాలా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే అయిష్టంగానే ఆమె ఆ విషయంలో ఖండించింది. అంతేకాకుండా అక్కడే కంప్లైంట్ చేద్దామని ఆమె నిశ్చయించుకుంది. కానీ అక్కడ నుంచి మళ్ళా కొన్ని లెటర్ల రూపంలో కానీ కొంత ఈ మధ్యకాలంలో కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ విషయము ఇప్పటిదాకా కూడా వెలుగులోకి రాలేదు. తర్వాత రీసెంట్గా ఈ 2 డేస్ విషయంలో ఈ యొక్క విషయం వెలుగులోకి రావడం జరిగింది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇక మెయిన్ ఛానల్స్ వాళ్ళు కానీ ఎవరైతే మీడియా ఉన్నారో ఆ మీడియా న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని అంటే ఆమె పొందపరిచినటువంటి డీటెయిల్స్ని క్లారిటీగా తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ యొక్క విషయాన్ని ఎలా చేయాలి ఏం సంగతి అనేటువంటి దాని మీద వాళ్ళు చేస్తున్నటువంటి సమయంలో అసలు విషయం బయటపడిందనమాట. అంటే జానీ మాస్టరే ఆమెను వేధిస్తున్నట్టు మరియు ఫోన్లో కూడా వేధిస్తున్నట్టు, ఆ వేధింపులకి తాళలేక ఆమె ఎలాగైనా సరే జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకోవాలి అని ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ని టేకప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అంతకుముందు జనసేన పార్టీ తరపున ఎంతో యాక్టివ్గా ఉండేటువంటి జానీ మాస్టరు పవన్ కళ్యాణ్ మీద ఈగ వాళ్ళనీయకుండా జనసేన పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ యొక్క విషయంలో కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతము జనసేన పార్టీ కార్యదర్శి పదవిని ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయం జరిగినటువంటి మరుక్షణమే వెంటనే కేసును టేకప్ చేయటము, దీని యొక్క పూర్వపరాబలాలు పరిశీలించి అసలు దీనికి కారణం ఎంతవరకు వాస్తవము అవాస్తవం అనేటువంటిది క్లారిటీగా తీసుకొని ముందు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఏదేమైనా సరే ఈ విషయంలో జానీ మాస్టరు మరియు సహచర డ్యాన్సర్ యొక్క విషయంలో ఎంతవరకు రైటు రాంగ్ అనేటువంటిది తెలుసుకొని అని ముందుకెళ్ళి ఒకవేళ ఇది ఏది రాంగ్ జానీ మాస్టర్ మిస్బిహేవ్ చేసినట్లయితే ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఎవరికి కూడా ఇటువంటి మహిళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.